నీ భార్య ఇంట్లో సరిచేసుకున్నారు భార్య గారు తిరుమల వచ్చి మొక్కు తెచ్చుకున్నారు. ఎలా స్పందిస్తారు? ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉందో బూటకపు ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైతే బురద చల్లే ఆలోచనలతో బురద చల్లే మాటలతో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మా పార్టీ నాయకుల మీద కావచ్చు, కేవలం అసందర్భంగా అంటే అది నిజమా కాదా, అసలు కరెక్టా కాదా తెలియకుండా ఎన్నో విషయాలు వాళ్ళు బురద చల్లినటువంటి ప్రయత్నాలు చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటన యావత్ ప్రపంచం మొత్తం గమనిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా ఆయన ఒక హిందువుగా ఇతర ధర్మాలను గౌరవించడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన నడుం బిగించినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అనేక అవాకులు చవాకులు పేలినటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించారు. అదే విషయానికి చెంపపేటుగా నిన్న పవన్ కళ్యాణ్ గారి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీ అన్న లెజినోవా గారు తిరుమలకి వెళ్ళటం, ఆవిడ డిక్లరేషన్ తీసుకోవడం, ఆ తర్వాత తలనీలాలు సమర్పించడం, తన బిడ్డ దేవుడే రక్షించాడని ఆవిడ కోరుకోవడం, అది ఆ భగవంతుడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ కోరిక నెరవేర్చి బాబుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడటంతో వెంటనే ఆవిడ ఆయన దర్శనం చేసుకుని ఆవిడ దర్శనం చేసుకున్న తీరు అద్భుతం, అమోఘం. యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఆవిడ క్రిస్టియానిటీ అయినప్పటికీ డిక్లరేషన్ తీసుకోవడం, అలాగే తలనీలాలు సమర్పించడం, సాధారణ భక్తురాలుగా అన్న వితరణ కేంద్రంలో పాల్గొని 10 మందితో పాటు కూర్చుని అందరికీ భోజనం వడ్డించి, అలాగే ఆ అన్న వితరణ కేంద్రానికి తన వంతుగా 17 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనంద హర్షాలు వ్యక్తం చేస్తూ మాకు కూడా ఫోన్లు చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఆవిడ తలనీలాలు సమర్పించినప్పుడే మేము చాలా అద్భుతమైన విషయం కదా ఇదని చెప్పి మేము చాలా ఆనందానికి లోనయ్యాం.